హాయ్ అందరికీ, ఈరోజైతే ఒక మంచి టేస్టీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఇది వేడి వేడి రైస్లో, చపాతీలో, పుల్కలో చాలా బాగుంటుందండి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తెచ్చుకొని మరి ఇలా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. కొంచెం కర్రీతో రైస్ అంతా తినేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. రొటీన్గా చేసుకునే బెండకాయ కర్రీ కాకుండా ఇలా మసాలా పెట్టి చేసేసుకోండి. ఎలా చేయాలో చూసేద్దాము. బెండకాయ ముందు వెనక కట్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. మనం కర్రీలాగా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఉండదు, కానీ చేసే ప్రాసెసే కొంచెం ఎక్కువ అంతే. నేనైతే ఒక 1/2 kg బెండకాయ తీసుకున్నాను. ఇలా పొడుగ్గా మంచిగా కట్ చేసుకున్నాను. లేతగా ఉంటే చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్గా ఇలా కట్ చేసుకొని మసాలా అంటే మనం పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదండి. 1/2 kg బెండకాయ తీసుకుంటే ఒక పెద్ద సైజువి 3 అంటే 1/2 kg ఆనియన్ అవసరం లేదు. పెద్ద సైజువి ఒక 3 ఆనియన్స్ లేదంటే 2. మీకు గ్రేవీ ఎంత కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక ఆనియన్ పెంచండి. అంటే కొంచెం 1/2 kgకి మైల్డ్గా ఉండాలి, ఎక్కువ గ్రేవీగా అవసరం లే, రైస్ కలుపుకోవడానికి అయితే చాలు అంటే ఈ విధంగా. నేనైతే పెద్ద సైజు 2 ఆనియన్స్ పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇంట్లో మసాలా చేసిన మిక్సీ అండి, అందులోనే వేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మీ ఇష్టం, నువ్వులు 1 స్పూన్ 2 స్పూన్ అలా. ఇంకా మసాలా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆనియన్ పేస్ట్ లాగా ఇలా అవుతుంది. ఇది బెండకాయలకి మంచిగా పట్టించండి. మొత్తం అంటే మనకు బెండకాయలకు మొత్తం ఉప్పు కారం పట్టేలాగా. ఆనియన్ వేసాం కాబట్టి ఆ థిక్ గ్రేవీ వచ్చేస్తుంది. అంటే మనం కొంచెం కర్రీ వేసుకున్న రైస్లో కలిసిపోయేలాగా ఉంటుంది అన్నట్టు ఆనియన్ వేసుకోవడం వల్ల. ఇంకొంచెం కలర్ఫుల్గా అంటే మంచి కలర్ రావాలి అంటే ఒక 1 స్పూన్ వరకు కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడాను. రెడ్గా చూడ్డానికి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎలాంటి ఫుడ్ కలర్ అవసరం లేదు. కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక్క 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదేం పెద్దగా కారం కూడా ఉండదులేండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువ ఏం కదా. అలా అని ఒక 2-3 స్పూన్లు అలా, ఒక కప్పులాగైతే ఒక 1/2 కప్ అలా వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మంచిగా మనము మసాలా పట్టించిన బెండకాయ వేసుకోండి. బెండకాయ ఆ జిగురు అనేది ఉండకుండా ఉండాలంటే ఒక 1/2 చెక్కు లెమన్ పిండేసేయండి. ఆ లెమన్ని అంతే. అది ఆ జిగురు ఆ బంక త్వరగా పోతుంది. సిమ్లో పెట్టి 10 minutes కుక్ చేసేసుకోండి అంతే. 5 minutes చేసిన తర్వాతకి అటు ఇటు కలపండి. ఇంకొక 5 minutes సరిపోతుంది. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. బెండకాయలన్నీ మనకు మంచిగా ఉడికిపోయి మంచి మసాలా గ్రేవీ లాగా ఉంటుంది. నమ్మండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి.